ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు కలగాలంటే గణేష విగ్రహాన్ని ఉంచి పూజిస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని నియమాలను పాటించటం మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వినాయక విగ్రహాలను మాత్రమే ఇంట్లో ఉంచి పూజించాలి. ఇంట్లో వినాయకుణ్ణి పూజించటం సర్వసాధారణం. ఇంట్లో గణపతి విగ్రహం ఉంచటం శుభప్రదం. గణేశుని అనుగ్రహం వల్ల శుభం, సుఖశాంతులు లభిస్తాయి. అయితే ఏ రకమైన వినాయక విగ్రహాన్ని పూజించవచ్చు లేదా ఇంట్లో ఉంచుకోవచ్చో చాలా మందికి తెలియదు. ఇంట్లో అన్ని రకాల వినాయక విగ్రహాలు పెట్టుకోవటం సరికాదు. ఎందుకంటే ఒక్కొక్క దాని ప్రభావం ఒక్కో విధంగా ఉంటుంది. వినాయకుడు శక్తి, శ్రేయస్సు యొక్క చిహ్నం. అందువల్ల ఇంట్లో ఏ రకమైన గణేష విగ్రహాన్ని ఉంచటం ఉత్తమమో తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని రకాల వినాయకుడి విగ్రహాలను ఉంచటం వల్ల పుణ్యం లభిస్తుంది. దీనికి కూడా నిబంధనలు పాటించాలి. సుఖ సంతోషాల కోసం గణేశుడిని పూజించేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మామిడి వేప వినాయకుడు. మీరు మామిడి, వేప ఆకులతో చేసిన వినాయకుడి విగ్రహాన్ని చూసి ఉండవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవాలి. దీంతో ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంటి ప్రధాన గుమ్మం వద్ద వినాయకుడి విగ్రహం ఉంచటం చాలా శ్రేయస్కరం. శ్వేతార్క గణేశ. శ్వేతార్క మొక్క అంటే ఆక్ ప్లాంట్. పటిక వేరుతో చేసిన గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవటం అన్ని విధాలా మంచిది. దీన్ని రోజు పూజించాలి. దీనివల్ల ఇంట్లో సంపదకు లోటుండదు. స్ఫటిక. వాస్తు శాస్త్రం ప్రకారం స్ఫటిక గణేశ విగ్రహాన్ని ఇంట్లో ఉంచాలి. క్రిస్టల్ ఒక మంచి మూలకంగా పరిగణిస్తారు. ఇంట్లో స్ఫటిక గణేశుడి విగ్రహం ఉంచటం శుభప్రదం అని చెబుతారు. స్ఫటిక లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజించటం వల్ల కూడా ఐశ్వర్యం కలుగుతుంది. కూర్చున్న వినాయక విగ్రహం. ఇంట్లో ఉంచిన గణేశ విగ్రహం ఎప్పుడూ కూర్చొని ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం కూర్చోవటం ముద్ర ఉత్తమం. ఇంటి తలుపు బయట గణేశుడి విగ్రహం పెట్టకూడదు. మీ దగ్గర గణేశ విగ్రహం ఒక్కసారి నిలబడి ఉంటే దాన్ని ఆఫీస్లో లేదా మీ పని ప్రదేశంలో మీ డెస్క్ పై ఉంచుకోవచ్చు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎరుపు గణేశ విగ్రహాలు వివిధ రంగుల్లో లభిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఎరుపు రంగు వెర్మిలియన్ గణేష్ విగ్రహాన్ని ఇంట్లో ఉంచటం ఉత్తమం. ఇది సకల సంపదలను ఇస్తుంది. తెలుపు రంగులో ఉన్న విగ్రహాన్ని ఉంచటం కూడా మంచిది. ఇది శాంతి, శ్రేయస్సుకు దారితీస్తుంది. వాస్తు ప్రకారం గణేశ విగ్రహాన్ని పశ్చిమ, ఉత్తర, ఈశాన్య దిశల్లో ఉంచాలి.